నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తల్లికి వందనం కొత్తగా డబ్బులు విడుదల చేసే వారికి డేట్లు విడుదల చేయడం జరిగిందండి. అంటే కొత్త డేట్స్ వచ్చినాయి అనమాట. డబ్బులు ఎవరైతే పడలేదో వారికి ఆ వివరాలు ఏంటో అన్ని వీడియోలు చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం వీడియో చూసిన తర్వాత వీడియోని చాలా మందికి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చాలా వేస్ట్ వీడియోస్, జోక్స్ షేర్ చేస్తాం. దీన్ని షేర్ చేస్తే కొంతమందికైనా డబ్బులు వస్తాయి. ఓకే, చూడండి. మనకు తల్లికి వందనం డబ్బులు మనకి జూలై 5వ తేదీన వేస్తాను. అది ఎవరికి? కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అయ్యే వారికి, ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే వారికి, అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి మనకి జూలై 5న వేస్తున్నారు. అలాగే జూలై 5ని ఇంకొకరిని ఎవరు వేస్తున్నారంటే వివిధ కారణాల వల్ల, అంటే కరెంటు బిల్లు, ఇన్కమ్ ట్యాక్స్, భూమి ఎక్కువ ఉంది, అలాగే అర్హులయ్యి ఉండి కూడా కొంతమందికి డబ్బులు రాలేదు. ఇలాంటి వారందరికీ జూలై 5ని వేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి ఈ నెల 20, 21వ తేదీ అంటే రేపుడితో ఎవరైతే వివిధ కారణాల వల్ల డబ్బులు రాలేదో వారి దగ్గర నుంచి గ్రీవియన్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే వారికి ఏ నిమిత్తం రాలేదు, ఎందు నిమిత్తం హోల్డ్లో పెట్టారు అనేది మనకి NBM అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. అలాగే మీకు గ్రీవియన్స్ అంటే మీకు తల్లికి వందనం పథకం అప్రూవ్ అయిందా లేదా అనేది లింకు నేను మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు కానీ లేదా మీరు రేజ్ చేసినటువంటి గ్రీవియన్స్ ఐడి అని ఉంటుంది. ఇప్పుడు మనం క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే ఒక నెంబర్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకుంటే ఒక నెంబర్ వస్తుంది. అలాగే మనం పెట్టుకున్న గ్రీవియన్స్ పెట్టుకున్న దానికి కూడా ఒక నెంబర్ ఇస్తారు. నెంబర్ ప్రకారం అన్నీ రెక్టిఫై చేసుకుంటూ వస్తారు. ఆ నెంబర్ కూడా ఎంటర్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఆ లింక్ నేను వాట్సాప్ ఛానల్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. దాని పేరు గ్రీవియన్స్ స్టేటస్. ఓకే, చూడండి. మనకి రేపుడితో 21తో ఈ యొక్క సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం సంబంధించినటువంటి పత్రాలు తీసుకుంటారు. సో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా, ఇంకోటి ఇచ్చిన, అర్హులయ్యి ఉండి కూడా లిస్టులో ఉండి కూడా డబ్బులు రాకపోయినా వాళ్ళు పత్రాలు తీసుకుని మనకు ఒక గ్రీవియన్స్ ఫామ్ అని ఇచ్చాను మీకు. అది కూడా వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అది ఫిలప్ చేయిస్తే సచివాలయ సిబ్బందికి సరిపోద్ది. అది తీసుకుని 21వ తేదీ నుంచి 28వ తేదీ, గుర్తెట్టుకోండి, 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఏవైతే మనం పెట్టినటువంటి పత్రాలు ఉన్నాయో అవి కరెక్టా కాదా అని చెక్ చేస్తారు. ఈ లోపు మనం ఈ యొక్క ఏవైతే ఈ గ్రీవియన్స్ సంబంధించినవి ఉన్నావో రేపట్లో కల్లా సబ్మిట్ చేయడానికి మీరు కష్టపడండి. కింద మీద పడి ఈ కరెంట్ సంబంధించినటువంటి ఏ ఆఫీసర్ని కానీ, లేదా ల్యాండ్ ఎక్కువ ఉందన్నారంటే ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందంటే CA దగ్గర కానీ లేదా లాయర్ దగ్గర కానీ ఫామ్ 60 అవన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేసినట్లయితే మీకు 21 నుంచి 28 వరకు దాన్ని స్క్రూటినీ చేసి, అంటే తప్పులు ఒప్పులు చూసి 30వ తేదీన సచివాలయంలో బోర్డు పెడతాం. అలాగే 30వ తేదీన ఈ యొక్క ఆన్లైన్లో గ్రీవియన్స్ అని ఇచ్చాను కదా, ఆన్లైన్లో కూడా పెడతాం అయితే జరుగుతుంది. మీరు అర్హులా అనర్హులా అని. ఓకే, మనం పత్రం ఇచ్చేసినంత మాత్రం డబ్బులు ఇచ్చారు, వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు క్రాస్. వీళ్ళకి నిజంగా అర్హత ఉందా, వీళ్ళు నిజంగానే కరెంటు బిల్లు తక్కువ వాడుతున్నారా, 6 నెలల కరెంటు, ఇవన్నీ కూడా చూసుకునే మనకి ఇవ్వడం జరిగింది. 30 అయిపోయిన తర్వాత 30వ తేదీ లిస్ట్ పెట్టిన తర్వాత మనకి జూలై 5వ తేదీన ఎవరైతే వివిధ కారణాల వల్ల డబ్బులు రాలేదో వారందరికీ డబ్బులు వేయడం జరుగుతుంది. సో ఇది మాత్రం గుర్తించుకోండి. ఆల్రెడీ డబ్బులు పడే వరకు పడిపోతూ ఉన్నాయి. వివిధ కారణాల వల్ల ఎవరికైతే రాలేదో వారికి జూలై 5వ తేదీన పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది షెడ్యూల్. మీరు ఖచ్చితంగా ఈ యొక్క రేపట్లో కల్లా ఎవరు అప్లై చేస్తారు, మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయరు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు మిగిలితే ఇంకో దాంట్లోనే పెట్టుకుంటుంది, కానీ మీ వీళ్ళు అప్లై చేసుకుంటారు వీళ్ళకి ఇద్దాం అని ఏం లేదు. చాలామంది హైదరాబాద్, దుబాయ్ ఎలాగెలాగ వెళ్ళిపోయి డబ్బులు రాలేదని అర్ధరాత్రి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. వారికి మాత్రం మస్ట్గా దీన్ని షేర్ చేయండి. సో ప్రభుత్వం అయితే ఈ షెడ్యూల్ ఎలా విడుదల చేసింది, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు అప్లై చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు స్క్రూటినీ చేస్తాం. ఈరోజు లిస్టు, అర్హుల లిస్టు సచివాలయం బయట పెడతాం, ఇది ఆన్లైన్లో పెడతాం. తర్వాత 5వ తేదీన డబ్బులు వేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. వాట్సాప్లో లింక్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.